బంగారు లోయ 1వ భాగం. కొన్ని వేల సంవత్సరాల కిందట ఎత్తైన పర్వతాలు అరణ్యాల మధ్య బంగారు లోయ అనే రాజ్యం ఉండేది. ఆ పర్వతాల వెనుక మరికొంత ఎత్తైన పర్వత శ్రేణి, దానిని చుట్టి మరింత ఎత్తైన మరొక పర్వత వలయం ఉండేవి. దానిపైన ఉన్న మహావృక్షాలు మేఘాల మధ్య తేలియాడుతున్నట్లు కనబడేవి. ఆ రాజ్యంలోని ప్రజలు తమ తమ వృత్తుల్లో కష్టపడి పనిచేస్తూ తృప్తిగా ఉండేవాళ్ళు. అయితే కొద్దిమందికి మాత్రం తృప్తి సుఖాలంటూ ఉండేవి కావు. వాళ్ళు మరింత సుఖం కోసం తపన పడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళెవరంటే ఆ దేశపు రాజు, ఆయన ఆస్థాన ఉద్యోగులు. రాజు ప్రజల యోగక్షేమాలు గమనించేందుకు కొందరిని నియమించాడు. వాళ్ళు సభ తీరి రాజుగారి క్షేమమే దేశక్షేమం అని తీర్మానించారు. రాజుకు వాళ్ళ తెలివితేటలు అద్భుతం అనిపించింది. దానితో ఆయన పరమానందం చెంది వాళ్లకు పూర్వం ఉన్న జ్ఞానులు అన్న బిరుదును మార్చి మహాజ్ఞానులు అన్న బిరుదులిచ్చాడు. తర్వాత మహాజ్ఞానులు సమావేశమై రాజుగారికి అన్నీ ఉన్నా వినోదం కొరవడిందని తీర్మానించి ఇక నుంచి ఆస్థాన గాయకులు తలకిందులుగా నిలబడి పాటలు పాడవలసిందిగా శాసించారు. గాయకులు చేసేదేమీ లేక అలా పాడుతున్నప్పుడు రాజు సంతోషంతో పొట్ట చెక్కెలయ్యేలాగా నవ్వేవాడు. రాజు ఆస్థాన ఉద్యోగులు ఎలా ఉన్నా ప్రజలు మాత్రం చాలా శాంత స్వభావాలు. వాళ్ళ కోట వెనుక ఉన్న పర్వతం కేసి చూస్తూ బాధతో నిట్టూర్చేవాళ్ళు. ఆ పర్వతం పేరు మీదుగానే ఆ రాజ్యానికి బంగారు లోయ అన్న పేరు వచ్చింది. ప్రజల్లో ప్రచారం అవుతున్న వదంతుల ప్రకారం ఆ పర్వతంలోని ఒకానొక చోట గొప్ప బంగారు గని ఉన్నది. ఒకానొకప్పుడు బంగారు లోయ రాజ్యాన్ని గుణవంతుడు ధర్మపరుడు అయిన ఒక రాజు పరిపాలించేవాడు. ఆయన చిత్రకారుడే కాక గొప్ప శిల్పి. ఆయన తరచుగా ధ్యాన సమాధిలో ఉండేవాడు. అలాంటి ఒక తరుణంలో ఆయనకు ఆ బంగారు గని ఎక్కడ ఉన్నదో సూచనప్రాయంగా తెలిసింది. ఆ రాజశిల్పి కొంత బంగారాన్ని పోగు చేసి దానితో ఒక అద్భుత సౌందర్యవతి అయిన స్త్రీ విగ్రహాన్ని తయారు చేశాడు. రాజ్య ప్రజలందరికీ ఆ విగ్రహాన్ని ఒక శుభదినాన్ని చూసేందుకు వీలు కలిగిస్తానని రాజ్యంలో చాటింపు వేయించాడు. అయితే దుష్టుడైన ఆయన మంత్రి కారణంగా రాజ్యం అల్లకల్లోలమైంది. మంత్రికి సింహాసనంతో పాటు బంగారు గనిని కూడా తనదిగా చేసుకోవాలనే దురస కలిగింది. అతడు పొరుగురాజుతో కుట్ర పన్ని ఒక రాత్రి వేళ కోట మీద దాడి చేశాడు. కోట రక్షక భటులు శత్రువుని ఎదిరించారు. పోరు ప్రారంభమైంది. అలాంటి సమయంలో ఒక వింత జరిగింది. హఠాత్తుగా భూమి కంపించి కోట వెనుక ఉన్న పర్వతం బద్దలై దాని రాళ్లు కోట మీదకి వచ్చిపడి కోటను ధ్వంసం చేశాయి. కోటతో పాటు అక్కడ యుద్ధం చేస్తున్న వాళ్ళు దుర్మరణం పాలయ్యారు. మంత్రి, అతడి వెంట వచ్చిన శత్రుదేశపు సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. సూర్యోదయం తర్వాత రాజశిల్పి ఆయన తయారు చేసిన బంగారు యువతి విగ్రహం కనిపించకుండా పోయాయి. రాజు ఎటో పారిపోయి ఉంటాడని, విగ్రహం రాళ్లతో కప్పబడిందని ప్రజలు అనుకోసాగారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు దాపులు ఉన్న అరణ్యంలో తమ రాజు పోలికలోని ఒక మునిని చూసినట్టు కొందరు చెప్పసాగారు. అయితే ఎవరికి ఆయనను సమీపించి మాట్లాడడం సాధ్యపడలేదు. మరికొందరి ఊహ ప్రకారం రాజు కోట వెనుక ఉన్న జలపాతంలో నుంచి పెద్ద గుహ దాటి ఆవల ఎన్నో ఆమడ దూరంలో ఉన్న సముద్రం కేసి పోయి ఉంటాడని. వాళ్ళు జలపాతం, దాని చాటున ఉన్న గుహ గురించి చెప్పుకోవడమే గాని ఎవరూ దాన్ని దాటి అవతలకు పోవడం అంటూ జరగలేదు. ఒకవేళ ఎవరైనా అలాంటి ప్రయత్నం చేస్తే ప్రాణాలతో తిరిగి రావడం సాధ్యపడదనే నమ్మకం వాళ్ళకుండేది. బంగారు లోయ రాజ్యం దుష్టమంత్రికి సాయం చేసిన పొరుగు దేశపు రాజు ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఆ రాజుకు బంగారు లోయలోని ప్రకృతి సౌందర్యంతో పాటు అక్కడ లభించబోయే బంగారం మీద కూడా ఆశ పుట్టింది. ఆ కారణంగా రాజ్యాన్ని తమ్ముడి పరం చేసి బంగారు లోయలోని పాత రాజభవనానికి దూరంగా మరొక రాజభవనం నిర్మింపజేశాడు. భూకంపం వల్ల కూలిపోయిన పాత కోటను, రాజభవనాన్ని క్రమంగా చెట్టు చేమలు పొదలు ఆక్రమించాయి. ప్రజలు ఆ ప్రాంతానికి వెళ్ళడానికి భయపడేవాళ్ళు. ఆ ప్రదేశం అంతా రాత్రి వేళలే కాకుండా పగటి వేళ కూడా భూతప్రయాలు తిరుగాడుతున్నవన్న వదంతులు ఉండేవి. విషసర్పాలకు, ఎలుగుబంట్లకు, పులులకు ఆ పరిసరాలు నివాసయోగ్యంగా మారాయి. అయితే వినోదుడు అనే యువకుడొకడు ఆ ప్రాంతాల్లో నిర్భయంగా తిరుగుతూ ఉండేవాడు. అతడు పసితనంలోనే తల్లిని కోల్పోయాడు. తండ్రి తాను చేసే వృత్తిలో మంచి నేర్పరి. అతడికి కొడుకుని గురించిన ఆలోచనే ఉండేది కాదు. ఆ కారణం వల్ల వినోదుడు ఎవరూ తేరిపారా చూడని ఆ భయంకరమైన శిథిల ప్రాంతాల్లో తిరుగుతూ ఉండేవాడు. ఒక్కొక్కసారి ఆకలిగొన్న పులి నుంచి, కాటువేయనున్న విషసర్పాల నుంచి కూడా ఎంతో ఒడుపుగా ప్రాణరక్షణ చేసుకునేవాడు. ఒకనాటి సాయంకాలం హఠాత్తుగా పడమటి ఆకాశం ఎర్రనైపోయింది. గాలి స్తంభించిపోయింది. వందల కొలది అరణ్య జంతువులు గర్జనలు, అరుపులు ప్రారంభించాయి. కొద్దిసేపటి తరువాత పెనుగాలులు లేచి అరణ్య ప్రాంతమంతా పెళపెళ రావాలతో మోగసాగింది. పొలాల్లో పనిచేసేవాళ్ళు, వీధుల్లో తిరిగే ప్రజలు భయకంపితులై పరిగెత్తసాగారు. లోయ అంతా ఒకసారి దద్దరిల్లిపోయింది. అది ఒక పెద్ద భూకంపం. పాతకాలపు నాటి రాజుగారి కోట ప్రాంతమంతా భూకంపం తాకిడికి చిన్నాభిన్నమైపోయింది.
అక్కడ పైకెగిరిన బండరాళ్ళు కొన్ని కొత్త రాజుగారి కోట మీద పడి కోట కొమ్ము విరిగి శబ్దంతో నేలకూలింది. రాజు బెదిరిపోయి తాను నియోగించిన మహాజ్ఞానులందరికీ కబురు చేసి పిలిపించాడు. ఆయన వాళ్లతో కోట కొమ్ము నేలరాలిందంటే దానిని కట్టిన వాళ్ళ తలలు కూడా నేలరాలవలసిందే అన్నాడు కోపంగా. అందుకు ప్రధానమంత్రి చండమార్తాండ, ప్రభో, ఈ కోటను రాజప్రసాదాలను కట్టిన వాళ్ళు ఎన్నో తరాల కిందటి వాళ్ళిప్పుడు బతికిలేరు అని జవాబిచ్చాడు. అయితే ఏం, అప్పు తీసుకున్నవాడు మరణిస్తే ఆ బాకీని వాడు వారసులు చెల్లించాలి కదా, నేను సుంటనేం కాదు అన్నాడు రాజు. మేం మహాజ్ఞానులం మాత్రమే, మీరు మహాజ్ఞానులు మహారాజా అన్నాడు ప్రధానమంత్రి. ఇప్పటి యువకుడైన వినోదుడి తాతగారు ఆ కోట నిర్మాణానికి సాయపడిన శిల్పి, ప్రధాన వాస్తు శాస్త్రజ్ఞుడు కావడంతో భటులు పోయి వినోదుడి తండ్రిని పట్టి బంధించి తీసుకుని వచ్చి మహారాజు ముందు నిలబెట్టారు. తల కొట్టేయండి అని రాజు ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆస్థాన ఉద్యోగి ఒకడు వినయంగా, మహారాజా, విరిగి నేలకూలిన అంత పెద్ద కోట కొమ్ముకు వీడి ఇంత చిన్న తల కొట్టించడం సరైన శిక్ష కాదు అన్నాడు. ఆ ఉద్యోగికి వినోదుడి తండ్రి మీద జాలి కలిగింది. అయితే ఏం చేయమని నీ సలహా అని రాజు అడిగాడు. 1000 సంవత్సరాలు జైలు శిక్ష విధించండి అన్నాడు రాజోద్యోగి. ఆహా, 1000 సంవత్సరాల శిక్ష, అమోఘం అన్నాడు రాజు పెద్దగా చప్పట్లు చరుస్తూ. ఆ విధంగా వినోదుడి తండ్రి జైలు పాలయ్యాడు. ఇది చూసి వినోదుడు చాలా వ్యాకులపడ్డాడు. అతడికి ఆ తండ్రి తప్ప నాన్న వారింకెవరూ లేరు. క్రూరమైన ఈ శిక్ష విధించిన మహారాజును అంతమందిలోనూ బాగా దుర్భాషలాడాలనుకున్నాడు వినోదుడు. కానీ అతడి మంచు కోరే వాళ్ళు సర్ది చెప్పారు. వినోదా, నువ్వు కోపం కొద్దీ మహారాజును ఏమైనా దూషించావో నీకు నీ తండ్రికి పడిన దురవస్థే పడుతుంది. తొందరపడకు, ఏదో విధంగా నీ తండ్రి విడుదలయ్యేలా చూస్తాము అన్నారు వాళ్ళు. అయితే వినోదుడి తండ్రి సంవత్సరం తిరగకుండానే జైల్లో మరణించాడు. ఈ వార్త విన్న రాజు దిగులు పడిపోతూ ఆ నేరస్తుడు 999 రోజులు జైలు శిక్ష తప్పించుకోవాలని చూశాడు, అవునా అని మంత్రులను అడిగాడు. వాళ్లలో ఒకడు, మహారాజా, నాదొక సలహా, తండ్రి ఆస్తికి కొడుకు వారసుడైనప్పుడు తండ్రి జైలు శిక్షకు మాత్రం ఎందుకు వారసుడు కాడు అన్నాడు. బలి మంత్రి, ఆ చచ్చినవాడి కొడుకును తక్షణం పట్టు జైల్లో పారేయండి అన్నాడు రాజు. అయితే ఈ ఆజ్ఞ గురించి విన్న వినోదుడు భటులు తనను పట్టుకోవడానికి వచ్చే లోపలే అరణ్యం కేసి బయలుదేరాడు. అతడు అరణ్యం చేరేసరికి బాగా చీకటి పడిపోయింది. అయినా వినోదుడికి అక్కడి చెట్లలో తుప్పల మధ్యగా నడిచి పురాతన శిథిలాలను చేరడం బాగా అలవాటే. అతడు ఆ ప్రాంతాన్ని చేరి తరచుగా తను కూర్చునే ఒక పెద్ద బండరాయి మీదకు వెళ్ళి కూర్చున్నాడు. అప్పటికే చంద్రోదయమే అరణ్యమంతా వెన్నెల కాంతి ప్రసరించింది. వినోదుడు తన తండ్రి మరణానికి చాలాసేపు దుఃఖించి సొమ్మసిల్లి కళ్ళు మూశాడు. కొంతసేపటికి అతడికి మెలకు వచ్చింది. అతడు కళ్ళు తెరిచేసరికి ఎదురుగా ఒక వెలుగు కనిపించింది. అది చంద్రకాంతి కాదు. అక్కడ ఎగుడు దిగుడుగా ఉన్న కొండరాళ్ళు తప్ప వినోదుడు లోగడ మరేమీ చూసి ఉండలేదు. అయితే ఇప్పుడు ఆ ప్రదేశాన ఒక గుహ అతని కంటపడింది. ఆ గుహలో తలతల మెరిసిపోతున్న ఆకారం ఒకటి నిలిచి ఉంది. వినోదుడు అటుకేసి నడవసాగాడు. అతడు గుహను చేరేసరికి లోపల ఒక బంగారు స్త్రీమూర్తి చేతిలో ఒక తామర పువ్వుతో నిలబడి ఉండడం చూసి అత్యాశ్చర్యం పాలయ్యాడు. ఆ వెంటనే అతడికి బంగారు లోయ గురించి తాను విన్న పురాతన గాథ గుర్తుకొచ్చింది. ఈ బంగారు స్త్రీ విగ్రహం అలనాడు శిల్పకళలో ఆరితేరిన రాజు చేసినదై ఉండాలి. భూకంపం వల్ల అది కొండరాళ్ళ నుంచి బయటపడింది. వినోదుడు ఆ విగ్రహం కేసి పరీక్షగా చూడసాగాడు. కొద్దిసేపట్లో అతడికి ఆ విగ్రహాన్ని తాను ముందే చూసి ఉన్నానన్న అనుమానం కలిగింది. కానీ అతడికి అది నమ్మశక్యంగా కనిపించలేదు. పాత రాజరికం పోయి కొత్తవాళ్ళు బంగారు లోయను ఆక్రమించిన తర్వాత రాజ్యంలో కళలను ప్రోత్సహించడం జరగలేదు. వినోదుడు విగ్రహాన్ని తాకి చూశాడు. ఆ క్షణంలో అతడికి కలిగిన ఆనందం అంతా ఇంత కాదు. అతడు తన్మయుడైపోతూ విగ్రహం చేతిలో ఉన్న తామర పువ్వు మీద చేయి వేశాడు. ఆ సమయంలో విగ్రహం వేలుకున్న ఉంగరం ఒకటి జారి అతడి వేలుని చేరింది. వినోదుడు ఉంగరం కేసి చూసి నిర్ఘాంతపోయాడు. తర్వాత అతడికి ఎంతో ఆనందం కలిగింది. అతడు విగ్రహం కేసి కన్నార్పకుండా చూస్తూ ఉన్న చోటనే కూర్చున్నాడు. ఆ మరుక్షణం అతడిని మత్తులాంటిది ఆవహించింది. ఆ స్థితిలో అతన్ని ఒక కంఠస్వరం హెచ్చరిస్తూ, ఈ బంగారు విగ్రహానికి ప్రాణం వచ్చే రహస్యం తెలుసుకోవాలని ఉన్నదా అని అడిగింది. అవును, తెలుసుకోవాలని ఉన్నది అన్నాడు వినోదుడు ఉత్సాహంగా. అలా అయితే విగ్రహ రక్షణకు తగు ఏర్పాట్లు చేసి జలపాతం వెనుక ఉన్న గుహలో ప్రవేశించు. గుహ దాటిన తర్వాత ఒకానొక కొత్త ప్రదేశాన నువ్వు ఒక దేవతను చూస్తావు. ఆ దేవత ద్వారా రహస్యం నీకు తెలుస్తుంది. ఈ బంగారు విగ్రహం జీవంగల కన్యగా మారాక ఆమెను వివాహం ఆడేందుకు వరం కోరు అన్నది ఆ కంఠస్వరం. కథ ఇంకా ఉంది.
తర్వాయి భాగం చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి.